హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఇక రెండో రోజు అవతారం గాయత్రి అమ్మవారు. ఆ అమ్మకి ఎంతో ఇష్టమైన ప్రసాదం నిమ్మకాయ పులిహారతో ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా నేను పులిహార కోసం బియ్యాన్ని చక్కగా కడుక్కొని పసుపు శనగపప్పు వేసి కుక్కర్ పెట్టుకుని ఇలా అన్నం రెడీ చేసుకున్నాను. అన్నం కుక్కర్లో వండాను కాబట్టి స్టీమ్ పోగానే తాంబూలంలోకి కానీ పెద్ద ప్లేట్లోకి కానీ మీకు వీలును బట్టి ఒక పాత్రలోకి ఇలా మార్చుకోవాలి. లేకుంటే అన్నం మెత్తబడుతుంది సుమా. ఇలా కాసేపు గాలికి ఆరనివ్వాలి. పచ్చి వేరుశనగ నూనె వాసన ఈ పులిహారకి మంచి రుచినిస్తుందంటే నమ్మండి. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా జోడిస్తున్నాను. ఇక అన్నం నలగకుండా ఇలా సుతారంగా కలుపుకోవాలి. అలానే ఈ తాజా నిమ్మకాయల్ని పిండుకునే సమయం కూడా వచ్చేసింది. ఇక పైనుండి అన్నాన్ని లేపుకుంటూ నలగనివ్వకుండా నిమ్మరసాన్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక పులిహోర తాలింపు సిద్ధం చేసుకోవడమే తరువాయి. వేరుశనగ నూనెలో ఇలా వేరుశనగ గుళ్ళను దోరగా వేయించుకోవాలి. అలానే కాస్త శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, గుప్పెడు కరేపాకు వేసుకుని మాడిపోవడానికి వీలు లేకుండా తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఎలాంటి పులిహోరకైనా తాలింపే రుచి మరి. ఇక అలానే కొద్దిగా అల్లం ముక్కల్ని జోడిస్తున్నాను. ఇష్టం లేదు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ప్రేమతో, భక్తితో, శుచి శుభ్రతతో చేసి పెట్టిన ఎలాంటి పలహారమైనా అమ్మవారికి ఇష్టమే. ఇక తాలింపుని జాగ్రత్తగా ఇలా అన్నం పైన పోసుకోవాలి. అలానే అంతే సుతారంగా కలుపుకోవాలి కూడా. ఆహా! నాటు కరేపాకు, పచ్చి అల్లం ముక్కల వాసన వంటగదంతా గుమాయించేస్తుందంటే నమ్మండి. నా నిమ్మకాయ పులిహోర తినడానికే కాదు, చూడటానికి కూడా ఇలా పసుపు రంగుతో, నిండా తాలింపుతో, గుప్పుమని అల్లం ముక్కల వాసనతో, పుల్లటి పులుపుతో కమ్మగా కళ్ళకద్దుకుని తింటుంటే ఆహా! అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర సిద్ధమైనట్లే. ఇక ఆఖరిగా కొన్ని ఉడకబెట్టిన ఎర్ర శనగల్ని కలుపుతున్నాను. ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా ఈ రుచిని కూడా తప్పకుండా ట్రై చేయండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. అమ్మవారి నైవేద్యం సిద్ధమైంది. పూజా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అమ్మవారి పూజా అలంకరణ మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.